హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్పెషల్ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చేయబోయేది ఒక ఫుల్ ఫిష్ని ఫ్రై చేయబోతున్నాను. మనం దీనికోసం ముందుగా కావాల్సినవి పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మ చెక్క, కొత్తిమీర, ఇంకా కొద్దిగా ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇంకా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకొని ఒక థిక్ మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొత్తిమీరని బాగా గుండగా తరుక్కొని దానిపైన వేసుకున్నాను. లాస్ట్లో మసాలా తయారైన తర్వాత అందులో నిమ్మ చెక్కని పిండేసాను. అప్పుడు ఇదొక మంచి మసాలా పేస్ట్లా రెడీ అవుతుంది. దీన్ని బాగా ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, నాకు ఇలా రెడీ అయింది మసాలా పేస్ట్ అనేది. ఇప్పుడు నేను ఈ ఫుల్ ఫిష్కి నేను ఫుల్గా అప్లై చేస్తాను. ఫుల్గా అంటే దాని ఎలా గంటలైతే ఉన్నాయో, ఘాట్లు ఎలా పెట్టారో వాటి లోపలికి ఇలా వేళ్ళు పెడుతూ నీట్గా ఫిష్ మొత్తాన్ని నేను తిప్పి ఇలా పేస్ట్ అంతా అప్లై చేస్తున్నాను. ప్రాసెస్ అంతా చేస్తున్నది మా హస్బెండ్, నేను చేస్తున్నాను అని అనుకోవద్దు. ఫిష్ని ఇలా చేయడం అంటే తనకి చాలా ఇష్టం. అందుకు ఇలాంటివి ఏమైనా ఉంటే తను చేస్తారు, చాలా ఇష్టపడుతూ చేస్తారు కాబట్టి నేను కూడా తనకి ఇస్తాను. ఇలా ఫుల్గా ఫిష్ మొత్తానికి ఇలా మసాలా అంతా పట్టించేయాలి. దీన్ని బాగా పట్టించేసిన తర్వాత చూడండి ఎంత అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మా ఆయన ఫుల్గా పట్టించేశారు. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో పెట్టి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇప్పుడు మనం 2 అవర్స్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్లేవర్ కోసం కరివేపాకుని వేస్తున్నాను. కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చేపని పట్టుకొని చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి, జాగ్రత్తగా నూనె బయటికి చల్లిపోకుండా నీట్గా మనం వేసుకోవాలి. ఫిష్ అనేది ఇలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకొని దీన్ని అలా కొద్దిసేపు మూత పెట్టేయాలి. ఎందుకంటే మనం వేసుకున్నది ఫుల్ ఫిష్ కాబట్టి కొద్దిగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. మంటని మీడియం టు హై అడ్జస్ట్ చేస్తూ దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేయడం వల్ల బయట వేగంగా క్రిస్పీగా అయిపోయి ఫిష్ అనేది లోపల వేగదు. చూసారు కదా, ఇలా మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒకసారి తీసి నీట్గా చూసుకోవాలి. దీన్ని నేను రెండో వైపుకి కూడా తిప్పేశాను. ఇలా తిప్పుకుంటూ నెమ్మదిగా చేప విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఒక పక్క తర్వాత ఒక పక్క తిప్పుకుంటూ ఇలా మూత పెట్టుకుంటూ స్లోగా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో చేస్తే ఫిష్ అనేది మాడిపోతుంది. ఆ కరివేపాకులు ఏవైతే ఉన్నాయో అవి మాడిపోయి మాడు వాసన వస్తుంది. సో అందుకని మనం దీన్ని నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఒకదాని తర్వాత ఒక పక్క తర్వాత ఇంకో పక్కన తిప్పుకుంటూ ఫిష్ అనేది ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఫిష్ లోపల కూడా బాగా కుక్ అయ్యి మసాలాలన్నీ బాగా పట్టి ఒక మంచి టేస్ట్ అనేది ఫిష్కి వస్తుంది. ఫైనలీ ఇదైతే రెడీ అయిపోయింది. లోపల కూడా చాలా బాగా ఉడికి పైన చాలా క్రిస్పీగా వేగింది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది. ఫైనలీ ఇట్స్ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like, share and comment. Thank you.